ఈ ఆరా అనేది ఇదేదో ఉత్తుత్తది కాదు. ఇది కిలియన్ ఫోటోగ్రఫీ అని ఉంది. సైన్స్ ఇది. ఆ ఫోటోగ్రఫీ చేస్తే ఆబ్జెక్ట్ చుట్టూ ఎలాంటి కలర్‌లో వలయం ఉందనేది అది చూపిస్తది. ఆ ఫోటోగ్రఫీ ఏం చేయించుకుంటామంటే ఇట్లా చూసి ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు మరి నన్ను చూస్తే మీరు నాకు ఆరెంజ్ కలర్‌లో ఉంటది నా ఆరా. అది మోస్ట్‌లీ రాయల్ బ్లూ అండ్ ఆరెంజ్‌లోకి షిఫ్ట్ అయితుంటది నాది. రీసెంట్ టైమ్స్‌లో నేను ఆమెను చూసినప్పుడు ఒక అమ్మాయినని చెప్పినా కదా! ఆమెను అప్పుడు చూసినప్పుడు ఆమె ఆరా వైట్ ఉండే యాక్చువల్లీ. తర్వాత అది మడ్డి గ్రీన్‌లోకి వచ్చేసింది. చూసి చెప్పొచ్చు. అంటే మనం తినే ఫుడ్డు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెజిటబుల్స్ వాటికి ఆరా ప్రకాశవంతంగా ఉంటది. అంటే దాని నేచర్‌ని బట్టి దానికి ఆరా ఉంటది. కాకపోతే బ్రైట్ ఉంటదది. మనది మాంసం గాని, లేకపోతే నిల్వ ఉంచిన ఫుడ్స్ ఉంటాయి గదా! వాటిలో ఆరా అనేది డల్ ఉంటది. మనం ఎవరైనా సిక్ ఉన్నప్పుడు చూస్తే వాళ్ళ ఆరా అనేది బాగా పడిపోయి ఉంటది. మనకి ఏదన్నా అనారోగ్యం వస్తుందంటే అది ఫస్ట్ ఆరాని డిస్టర్బ్ చేస్తది. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు ఫస్ట్ ఆడ కలిసేది వ్యక్తులు గాదు. వాళ్ళ ఆరాని కలుస్తది. దాన్ని ఇంటర్ మింగ్లింగ్ అంటారు దాన్ని. ఆ ఇంటర్ మింగ్లింగ్ అనేది కరెక్ట్‌గా ఉన్నప్పుడు వాళ్ళ ఎనర్జీస్ అవన్నీ సరిగ్గా ఉన్నప్పుడు అవి చాలా పర్ఫెక్ట్ ఉంటది. వాళ్ళ లోపల టెలిపతి అనేది కరెక్ట్‌గా ఫంక్షనింగ్ అయితుంటది.